క్రీస్తు విరోధులకి రెండవ రాకడ బహుభయంకరమైనది. కాషాయ వస్త్రాలు తీసుకుని చమత్కారపు మాటలు మాట్లాడుతూ యేసు ప్రభుని అధికారం చేస్తున్నారే, నీకు బహు పరాక్. ఆ రోజు మీకు బహుభయంకరమైన దినం. సెకండ్ కమింగ్ లో తగలడిపోతారేమో. న్యూస్లోకి వచ్చి రోడ్ల మీద తిరిగి మొబైల్స్ లో వీడియో తీసుకుని ఎటకారం చేసినట్టు కాదు. భూపతుల అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నమ్మకమైన సాక్షి, తన వేవేల పరిశుద్ధ పరివారంతో మేఘారుడే వస్తాడు. ఆ రోజు నీకు టెర్రర్, వణికిపోతావు. ఆ రోజు నీకెవడు యేసు ప్రభు ఆ రోజు దేవుడిని చెప్పాల్సిన అవసరం లేదు. నీ నేత్రాలకి స్పష్టంగా అర్థమైపోద్ది, అరే ఈయన దేవుడు రా, మనం తక్కువ అనుకున్నాం, నజరేతులో పుట్టినోడు అనుకున్నాం, చనిపోతే ఏమీ చేయలేడు అనుకున్నాం. కానీ మేఘాలు ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఈ లైన్ అయిపోవడం ఏంటి, ఆయన రావడం ఏంటని ఎవ్వడికి చెప్పకుండానే ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుని ప్రతి కన్ను గుర్తుపడుతుంది, ప్రతి నోరు మాట్లాడుతుంది, ప్రతి వ్యక్తి నోరు మాట్లాడతారు. రోజు యేసు ప్రభు ముందు సాష్టాంగపడిపోతారు. ప్రకటనలో నీకు నాకు ఏం రాస్తాడు తెలుసా? నీ వరుడు సమీపమనే ఉన్నాడు, త్వరలోనే వస్తాడు. ఆయన కొట్టినవారు, ఆయన తిట్టినవారు, నిన్ను కొడుతున్నవారు, నిన్ను తిడుతున్నవారు కూడా ఆ రోజు వాళ్ళకి టెర్రర్ స్టార్ట్ అవుతుంది. సంఘమా, 7 సంఘాలన్నారా, మీరు ధైర్యంగా ఉన్నారు.